నల్గొండ జిల్లా చండూరు మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భారీ రోడ్ షో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై బూర నర్సయ్య గౌడ్ నిప్పులు చెరిగారు। దేశంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కిందని అన్నారు। మనకు బూతులు 400 ఓట్లు మర్చిపోవద్దు, ఒక్క ఓటు కూడా తక్కువ కాకుండా మన కర్నూలు మండల మరియు గ్రామ ప్రజలు మన కార్యకర్తలు పనిచేయాలి। దేశం ధర్మం డెవలప్మెంట్ దట్ ఈస్ దేశం। మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సైనికుల్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైనికులు పట్టుకొని తలలు నరికి మనకు పార్సల్ చేసినటువంటి దాఖలాలు మనం మర్చిపోయినామా? మర్చిపోలే కదా, మర్చిపోలే। కాశ్మీర్ లో రాళ్ల దాడి రోజు చూశారు కదా, మర్చిపోయినామా? మర్చిపోలేదు। మొత్తం దేశంలో అక్కడ ఇక్కడ బాంబులు మోగి మర్చిపోయినామా? అఫ్జల్ గురు లాంటి వ్యక్తి, కసబ్ లాంటి వాడు 100 మందిని చంపడం మర్చిపోయినామా? కానీ మోడీ వచ్చిండు, టైగర్ వచ్చింది, ఏమైంది? ఆర్టికల్ 370 రద్దయింది, నోట్ల బంధు అయింది, రద్దయింది, నోట్ల బంధు అయింది। దాన్ని మన యొక్క సైనికులు బలోపేతమైంది। ఒకప్పుడు మన సైనికులను తలలు నరికినటువంటి పాకిస్తాన్ మన అభినందన గుర్తుందా? పల్లెట్టు పొలిటికల్ స్ట్రైక్ చేస్తే అక్కడ పట్టుబడినటువంటి అభినందనను 24 గంటల్లో దండలు వేసి, పూల దండలు వేసి సాగనంపినటువంటి చరిత్ర మన మోడీ గారిది। దట్ ఈస్ అది మోడీ గారు। మోడీ గారంటే ధైర్యం, మోడీ గారంటే